త్రిమూర్తి సాయిలోని సాయి లీలలు. మద్రాసు నుండి వచ్చిన విద్యార్థులు బాబావారు కలలో కనిపించి పుట్టపర్తికి రమణడం, వారు రావడం, చిత్రావతి నదిలో స్నానం చేస్తున్నప్పుడు పాండురంగను దర్శనం కావడం, స్వామిని చూసి పరవశించడం, స్వామే కృష్ణుడు, రాముడు, శివుడు అని వారెంతగానో భక్తితో కీర్తించారు. స్వామి వేదాంతులు రాకమునిపే ఆ రోజు 2 వేదాంతులు ఇక్కడకు వస్తారని చాలా ఉత్సాహంగా ఎదురు చూశారు. బాబావారు ఆ 2 ఎంతో ప్రేమతో చూచుకున్నారు. వారితో పాటు ఒకే కంచములో భోజనం చేశారు. తమ గదిలో వారితో ఏకాంతంగా చాలాసేపు గడిపారు. తర్వాత వాళ్ళని పంపించి వేశారు. బస్సు తప్పిపోయిన ప్రయాణికులతో ఒక స్త్రీ వచ్చింది. స్వామి ఎప్పుడూ ధరించని ఆకుపచ్చని వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆమె స్వామిని చూడగానే నా యతిరాజా, నా యతీంద్ర అంటూ మూర్ఛపోయింది. మూర్ఛ నుండి లేచి ఆమె స్వామిని చూస్తూ, దొంగ, నాకు కనబడకుండా ఎన్ని రోజులు దాగుడుమూతలు ఆడతావు అని స్వామిని పట్టుకోవడానికి పరిగెత్తింది. స్వామి ఆమెకు చిక్కకుండా పరుగున భజన హాలులో పరదా వెనుకు వెళ్లి దాక్కున్నారు. ఆమె పరుగున వెళ్లి పరదా తీయలేక కృష్ణ కృష్ణ అంటూ మళ్లీ మూర్ఛపోయింది. స్వామి ఆమెపై నీళ్లు చిలకరించి మరలా స్పృహలోకి తెచ్చారు. ఇంకా కృష్ణ కృష్ణ అంటూనే ఉంది. భర్త విసుక్కున్నాడు. స్వామి ఆయనతో, దయచేసి ఆమెను బాధ పెట్టకండి, ఆమెను తిట్టవద్దు, ఈ స్థలమహిమ ఇంతే, ఇంటికి తీసుకుని వెళ్ళండి, ఆమెను భక్తిలోనే ఉండనివ్వండి, ఆమె మెరంతో కాలం బతకదు, 15 రోజులలో పరమాత్మలో ఐక్యమయ్యి ఇక్కడే ఉంటుందని చెప్పి పంపించారు. ఆమెకు ఇదే చివరి జన్మట. ఎంత అదృష్టవంతురాలో. ఒకసారి స్వామి శ్రీరామచంద్ర శెట్టి గారు వారి శ్రీమతి సుందరమ్మ గారింట్లో ఉన్నప్పుడు గంగాజలం సృష్టించారు. గంగాజలాన్ని కావాలన్న భక్తులకు ఖాళీ గ్లాస్ తెమ్మన్నారు. తెచ్చిన గ్లాసును తన చేతితో మూసి ఒక్క క్షణం తర్వాత, ఇదిగో గంగాజలం తీసుకోమని అన్నారు. గ్లాసులో నిర్మలంగా తులసి బిల్వపత్రాలతో తీర్థం ఉన్నది. అడుగున నవరత్నాలు కూడా ఉన్నాయి. ఓం శ్రీ సాయిరామ్.